ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. మనం సవితర్క సమాధి అంటే అక్కడ ముందు శబ్దము, శబ్ద జ్ఞానము, అది స్వయం కాకుండా ఇతరుల ద్వారా మనం వినే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి ఇంకా సమాధిలో జీవాత్మ ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది, ఆ అనుభవాలు ఏమిటి అనేది మనకు ఇంకా అంత అవగతము కానప్పుడు మనము ముందు ఆ మార్గములో విజయం సాధించిన మనకంటే కూడా చాలా ముందుకు వెళ్ళిపోయిన గురువుల నుంచే మనం ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని వినే ప్రయత్నం చేస్తాము. అయితే సూత్రములో సమాపత్తి అంటే శబ్దము, జ్ఞానము అంటే పరమాత్ముని గురించి వినడం వేరు, పరమాత్ముని ఆస్వాదించడం వేరు. గురువు పరమాత్ముని గురించి మనకు చెప్తాడు, అది శబ్దం అవుతుంది. గురువు మనకు పరమాత్మలో ఉన్నటువంటి శక్తుల గురించి శబ్దము ద్వారా తెలియజేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం అంతర్గతంగా ఆస్వాదిస్తామో అది జ్ఞానం అవుతుంది. ముందు శబ్దమే ఉంటుంది. ఒకరి చేత మనకంటే ముందు ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు మనకు వర్ణిస్తారు. వర్ణించేటప్పుడు మనకు శబ్దమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అంతర్గతముగా సాక్షిభూతము చేసుకుంటామో అప్పుడు మనకు అవగాహనలోకి వస్తుంది. దానికి ఎన్ని భేదాలు ఉన్నాయంటే సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు సమాధి స్థితికి వెళ్ళాలి అంటే ముందు ఆత్మ అంత తొందరగా ఈ ప్రాకృతిక విషయాల నుండి అంత తొందరగా మనం లోపలికి వెళ్ళం. మీరు ఏదో కొద్దిగా మార్పులు చూసి మనం సంతోషపడితే అది సరిపోదు. ఈ మార్గంలో మనకి లోతుగా యాత్ర జరగాలి. ఏదో కొద్దిగా ధ్యానం చేసుకోగలుగుతున్నాం, అగ్నిహోత్రం చేసుకున్నాం, మంచి కొన్ని సద్గుణాలు ఉండొచ్చు సమాజంలో ఉన్న వారికంటే, అంత మాత్రాన నేను చాలా శ్రేష్ఠుణ్ణి అని అనుకోవద్దు. మనం శ్రేష్ఠ మార్గంలో ఉన్నాం అంతే. ఎవరైతే అల్ప సద్గుణాలతో సంతృప్తి పడతారో, సామాన్యంగా అల్ప సాధనాలతో సంతృప్తి పడతారనేది శ్లోకోక్తి. పడాలి, లేకపోతే దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, అల్లకల్లోలాలు అవుతవి అని మనం వింటాం. కానీ ఆధ్యాత్మిక మార్గములో అల్ప సద్గుణాలతో మనం సంతృప్తి పొందకూడదు. మనలో దీర్ఘకాలిక మనకే తెలియని చాలా అనంతమైన సద్గుణాలు మనలో ఉండాలి. అమ్మ ఉమా అనేవారు కొంచెం వీడియో ఆఫ్ చేయరా, మీది వీడియో జంక్ అవుతుంది. ఉమా అమ్మ మీరు వీడియో క్లోజ్ చేసుకోండి. మనలో అనంతమైన సద్గుణాల యొక్క వృద్ధి జరగాలి. అది మనం సంతృప్తి పడకూడదు, పోల్చుకోవాలి. ఎవరితో? ఒక మహాపురుషుని యొక్క జీవనం తీసుకొని
ఒక సత్పురుషుని యొక్క లక్షణాలను తీసుకొని, ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, లేదా మహాభారతములో, లేదా మీరు శివుణ్ణి తీసుకున్నా, లేదా గణపతిని తీసుకున్నా, ఇలా ఎంతో మంది మహాపురుషులు. ఇప్పుడు గణపతి ఉన్నాడు, వాళ్ళిద్దరు అన్నదమ్ముల దగ్గర కీర్తి ప్రతిష్టల విషయం వచ్చింది, శక్తి విషయం వస్తుంది, ఎవరు ముందు 3 లోకాలు తిరిగి వస్తారు అనేది అక్కడ శక్తి. అప్పుడు వినాయకుడు ఏం చేశాడు? శివ పార్వతుల యొక్క కుమారుడైన వినాయకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులు అక్కడ కూర్చుంటే వాళ్ళ చుట్టే తిరిగి ఇదే నాకు ముల్లోక కీర్తి అంటాడు. రాముణ్ణి తీసుకుంటే తండ్రి ఆజ్ఞ కోసం రాజ్యాన్ని వదిలిపెడతాడు. భరతుణ్ణి తీసుకుంటే జ్యేష్ఠ పుత్రుడు కదా, రాజ్యాన్ని పరిపాలించాలి అని సేవకుడిగా ఉండిపోతాడు. అంటే ప్రకృతితో సంబంధించిన ఐశ్వర్యాలను తీసుకున్నప్పుడు, లేదా ఆధ్యాత్మిక మార్గంలో విజయం సాధించాలన్నప్పుడు మనం సామాన్యుల యొక్క చరిత్రను తీసుకోకూడదు. ఎవరైతే చాలా కీర్తి ప్రతిష్టలు పొంది చరిత్రకెక్కారో అటువంటి మహాపురుషుల యొక్క చరిత్రని మనం ఎదురుగా పెట్టుకొని వాళ్ళతో మనం మన జీవన విధానాన్ని పోల్చుకోవాలి. వాళ్ళు సద్గుణాలలో ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నా. మనకు ఒక సత్సంగం అలవాటు అయింది అనుకోండి, అక్కడ ఒక 20-30 మందితో పరిచయం అయింది. మనం అక్కడ ఆత్మ కళ్యాణానికి సంబంధించిన విషయాలే చర్చించుకోవాలి. వ్యక్తిగతంగా మనకు ఎవరి వల్ల నష్టం లేదు. ఎవరైనా మనకి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే మనం మనతో వీలైతే ఉపశమనం ఇద్దాం. కానీ చరిత్రని మాత్రం మనం ఎప్పుడు వాళ్ళు ఇలా అంట అలా అంటే అది మనకు తెలియదు. ఇది ఎందుకు అంటే, మీరు రాముణ్ణి తీసుకున్నా, మామూలుగా మీరు రావణాసురుని తీసుకున్నా, రావణాసురుడు కూడా ఏం సామాన్య వ్యక్తి కాదు. చరిత్రని గనక తిరగవేస్తే ఎవ్వరూ సామాన్యులు కాదు. మరి అటువంటి వారి యొక్క చిత్రాలని మనం ఆరాధించడం నేర్చుకున్నామే కానీ చరిత్రని అలవర్చుకుందామనే ఆలోచన మనలో లేదు. అందుకనే ఆత్మ మరణించే తత్వము కాదు. ఆత్మ ఒక ఏక అనుకం. ఆత్మ ఏంటి? ఏక అనుకం. అది గర్భములో ప్రవేశిస్తుంది కానీ గర్భములో పుట్టదు. అది గర్భములో పుట్టదు, ప్రవేశిస్తుంది. గర్భములో మాతాపితల సంయోగముతో ఒక శరీర నిర్మాణము జరుగుతుంది. అలా జరిగిన తర్వాత అందులో జీవాత్మ ప్రవేశిస్తుంది. అంటే ముందు శరీరం ఉంది, తర్వాత జీవుడు ప్రవేశిస్తాడు. ఇక్కడ మాతాపితరుల యొక్క కర్మలని దృష్టిలో పెట్టుకుని శరీరం తయారవుతుంది. వాళ్ళు ఎవరికైనా రుణపడి ఉన్నారు, లేదా వాళ్ళు చాలా శ్రేష్టమైన కర్మలు చేశారు అంటే ఆ విధమైన సుఖాన్ని ఇచ్చే శరీరాన్ని మాతాపితరులు తమ గర్భమున తయారు చేసుకుంటారు. అటువంటి అనుకూలమైనటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి ఆ గర్భస్థ శరీరమున శిశువు ప్రవేశిస్తాడు. అంటే ఆత్మ ప్రవేశిస్తుంది. దేనితో ప్రవేశిస్తుంది అంటే పూర్వజన్మ సంస్కారాలు, సూక్ష్మ శరీరము, కారణ దేహముతో ప్రవేశిస్తుంది. అది స్థూల దేహముతో రాదు. స్థూల దేహాన్ని మాతాపితరులు నిర్మాణం చేసుకుంటున్నారు. అటులనే మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మ స్థూల దేహాన్ని వదిలిపెడుతుంది. అది తీసుకురాలేదు కాబట్టి వదిలిపెడుతుంది. తీసుకొచ్చి ఉంటే తీసుకెళ్ళేది. అది తీసుకురాలేదు కాబట్టి, ఎలా మనం అద్దె కొంపకుంటే మన వస్తువులు తీసుకెళ్తాము, ఓనర్ వదిలిపెడతాము, అలాగే జీవాత్మ తనెంబడే స్థూల దేహం తేలేదు,
ఉపయోగించుకుంది, డ్యామేజ్ అయింది, వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. కానీ మనం దాన్ని చాలా అశుభముగాను, భరించలేని కష్టముగాను, నాకు మాత్రమే లభించిందని నరకముతో గాని, ఇలా వివిధ దుఃఖ రూపంలో మనం ఈ స్థూల దేహాన్ని చూస్తున్నాం. ఎందుకంటే వ్యావహారికముగా ఒక గృహస్థ జీవితంలో సంతానాది కార్యములు, గార్హపత్య కార్యములు జరగాలంటే 2 ఎత్తులు ఉండాలి. దాన్ని ఎవరు కాదనరు. కేవలం 2 ఎత్తులతో పాటు సామాజిక ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి. ఈనాడు ఎవరైనా ఒక వియోగం చూసారనుకోండి, ఆ వియోగమును భరించే శక్తి ఉన్నప్పటికీ కూడా సామాజిక ఆలోచనలను భరించే శక్తి మనకు ఉండదు. కనుక ఇక్కడ గురువు చెప్తున్నాడు, మనము శ్రేష్టతమ స్థితికి వెళ్ళే వరకు, సహజ స్థితి వెళ్ళే వరకు మనకు నైమిత్తిక జ్ఞానం అవసరం ఉంటుంది. నైమిత్తిక జ్ఞానమే గనక గురువుల నుండి మనకు లభించకపోతే, మాతాపితరుల నుండి మనకు లభించకపోతే, బంధుమిత్రుల నుండి మనకు లభించకపోతే, మనం వేద మార్గములో కాదు, అసలు ఆత్మ మార్గంలోనే మనం ఉండలేము. ఇది గమనించుకోవాలి. ఆత్మ జ్ఞానము మనం అనుకుంటాం, చాలా మందికి ఈ సందేహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అసలు ధ్యానం చేయడం వల్ల కష్టాలు తొలగుతాయా అంటే ఒక్కటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, ధ్యానం వల్ల కష్టాలు తొలగుతాయా అనేది పక్కన పెడితే, ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి మాత్రం మీకు ధ్యానం వల్లనే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. సత్యాచరణ, ధర్మాచరణ, ప్రీతియుక్త వ్యవహారము, న్యాయబద్ధ వ్యవహారము, ప్రకృతిని త్యజించాలనే ఆసక్తి, ఇవన్నీ కూడా ధ్యానం వలననే వృద్ధి చెందుతవి. ఎప్పుడైతే మనం అంతర్గత శక్తిని తెలుసుకుంటూ పోతామో, అది విడుదలవుతున్నా కొద్దీ, ఆ శక్తులన్నీ కూడా వృద్ధి చెందుతున్నా కొద్దీ మన సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అందుకనే ధ్యానమును అదొక చిన్న పూజ అనుకోకండి. ధ్యానం చేస్తే ధనికులం అవుతామా, ధ్యానం చేస్తే పెద్ద పెద్ద సిటీలో ఉంటామా, ఇవన్నీ పక్కన పెట్టండి. ధ్యానము చెయ్యడం వల్ల మన దినచర్య ప్రశాంతంగా గడుస్తుంది. ధ్యానము చెయ్యడం వల్ల ఈరోజు, నిన్న మొన్న తీసుకోకండి. ధ్యానం చెయ్యడం వల్ల ఈరోజు మనం 100 తప్పుల నుంచి తప్పించుకోలేము, కానీ 40 తప్పులు మాత్రం మనతో జరగకుండా ఉంటవి. ఈరోజు మనం 100 అబద్ధాలలో కనీసం 50 అబద్ధాలు ఆడకుండా మనం ఉండగలుగుతాము. ఇలా ప్రతి విషయంలో 24 గంటలు సోమరిగా ఉండాల్సిన ఈ ప్రవృత్తిలో ధ్యానం వల్ల మనము గంటలు పురుషార్థం చేస్తాం. నిత్య జీవితములో ధ్యానమును అవలంబించుకుంటే మనకు తెలియకుండానే పుణ్యకర్మలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే పుణ్యకర్మలు పెరిగిపోతాయో అప్పుడు కుప్ప చూస్తే, పాపకర్మల కుప్ప ఎవ్వరు తొలగించలేదు, అవి అక్కడే ఉన్నవి. కానీ మనం పుణ్యకర్మల కుప్ప పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ కర్మల కుప్ప ముందు పాపకర్మల కుప్ప చిన్నగా అనిపిస్తుంది. అందుకే మనం ఏమనుకుంటాము, తొలగిపోయాయి అనుకుంటాం. తొలగవవి, అవి అక్కడే ఉంటావి. అవి అనుభవించిన నాడే తొలగిపోతాయి. కానీ ధ్యానమును అవలంబించుకుంటే, ఈ సాధనలో మనం నిరంతరము ప్రతినిత్యం ఎటువంటి సాకులు వెతుక్కోకుండా
ఇప్పుడు పరమాత్ముని యొక్క కీర్తన మనం మనకు అవకాశం వచ్చింది, చెయ్యమని చేసాము. దాన్ని ఎందుకు మనం యశస్సులోకి మార్చుకోవాలి? ఆ 1 అవర్ సృష్టికర్త అయిన పరమాత్ముని యొక్క గుణగణాలను వర్ణించడానికి మనకు అవకాశం దొరికింది. అది ఎంత సంతృప్తి చూడండి. ఇలాంటివన్నీ కూడా మనకు ధ్యానములో ఉన్నటువంటి గొప్పతనం అంతా ప్రారంభములో సవితర్క అనగా శబ్దము ద్వారా గురువు మనకు చెప్తాడు. అది అతని అనుభవం ఉండొచ్చు, అతని గురువు యొక్క అనుభవం ఉండొచ్చు, లేదా అతని పితరుల అనుభవం ఉండొచ్చు, అతని ప్రపితామహుల అనుభవం ఉండొచ్చు. గురువు చెప్పినప్పుడు అది శబ్దమే అవుతుంది, శబ్ద జ్ఞానమే. కానీ ఎప్పుడైతే గురువు చెప్పాడో ఆ చెప్పిన దాన్ని విని వదిలిపెట్టకుండా మనము కూడా ధ్యానము అవలంబించుకుంటూ పోతే ఇక మనము కూడా ఇంకొకరికి శబ్ద జ్ఞానం ఇవ్వగలుగుతాము. లక్ష్యం మనది శబ్ద జ్ఞానము కాదు, ఆత్మ జ్ఞానమే, ఆత్మ సాక్షాత్కారమే. అందుకనే సవితర్క ఇక్కడ గురువు యొక్క అనుభవాలే ఉంటవి. గురువే మనని ప్రకృతి వైపు నుండి ఆధ్యాత్మిక జగత్తు వైపు నడిపిస్తాడు. ఇక్కడ గురువు అంటే కేవలము కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షమాలలు వేసుకొని విభూతి పూసుకుంటేనే గురువ మాతాజీ అని మీరు అనుకోకండి. గురువు అంటే తల్లి ఉండొచ్చు, ఆ మార్గంలో మనకంటే ముందు ఆ రసాన్ని త్రాగి ఉండొచ్చు, నాన్నగారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ ఆనందాన్ని, బ్రహ్మ రసాన్ని త్రాగి ఉంటేనే వాళ్ళు గురువు కాగలుగుతారు. వాళ్ళు దాన్ని వాళ్ళ గురువు ద్వారా తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాతనే పరమాత్ముని గురించి వర్ణించగలుగుతారు. లేకపోతే ఈ జీవాత్మ, మీరు ఎప్పుడైనా పనసకాయని చూడండి, ఆ పనస దానికంత నారలుగా ఉంటది పనస. అందులో నుంచి మనం కర్రీ చేయాలన్నా, బిర్యానీకి ఆ భాగం వాడుకోవాలన్నా, అందులో నుంచి ఆ కావలసిన భాగం తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక చాకుని పట్టుకొని ఆ చుట్టంతా కోసి దాంట్లో నుంచి మధ్య భాగం తీస్తారు. అదే పండైపోయింది అనుకోండి, అసలు చాకు అవసరం ఉండదు, ఇలా వ్రేలు పెడితే పక్కకు వచ్చేస్తుంది. అలా మన జీవాత్మ ఈ శరీరమున కచ్చ పనస పండులాగా ఇరుక్కొని పోయి ఉంది. అది ఇంకా పాకానికి రాలేదు. జీవాత్మ ఎలా ఆ నర్వస్ సిస్టమ్ లో ఈ ప్రకృతి అనే దాంట్లో ఎంత ఇరుక్కుపోయి ఉంది అంటే ఆత్మ దాన్ని వేరు చెయ్యాలి అంటే, దాన్ని వేరుగా ఆస్వాదించాలంటే జ్ఞానం అనే కత్తి లోపలికి వెళ్ళాలి. సాధన అనే చాకు ఆత్మ చుట్టూ పాకమైనప్పుడే, సాధన ధ్యానం ఇవి రెండు ఒక మంచి వాసనకు వెళ్ళినప్పుడే, ఉరువారు కమివ అంటే పాకం చెందినప్పుడే, అందులో నుంచి మీరు చూడండి, మామిడి పండు చూడండి, అరటి పండు చూడండి, జామకాయని చూడండి, ఏదైనా మీరు కాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, అది పాకానికి వస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఇవాళ మన ఇంట్లో జామకాయలు ఉన్నవో, రేగి పండ్లు ఉన్నవి, అరటి పండ్లు ఉన్నవి. మళ్ళీ మనం దాన్ని పట్టించుకోకపోతే అది కుళ్ళిపోతుంది. అంటే పాకానికి వచ్చే ముందు అది తను ఎక్కడ ఉన్నా ఆ వాతావరణాన్ని ఆ సుగంధముతో నింపేస్తుంది. అలా నింపిన తర్వాత మనం వద్దన్న మన జ్ఞానేంద్రియం అటువైపు వెళ్తుంది. అటులనే జీవాత్మ ముందు ధ్యానము సాధన అనే ఈ రెండు
రెక్కలతో లేదా ఈ 2 కత్తులతో అంతర్గత జగత్తున ఎగరగలగాలి. ఇప్పుడు ఎలా పండు సుగంధాన్ని వెదజల్లుతున్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకపోతే, వదిలిపెడితే ఇక దుర్గంధం ప్రారంభమవుతుంది. అది అన్య క్రిమికీటకాదుల ఆక్రమణకి గురైపోతుంది. మీ ఇంట్లో ఉన్న పండునే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. అది కచ్చగా ఉన్నప్పుడు మనకు తెలియలేదు, కానీ అది పాకానికి వచ్చింది అంటే దాని వాసన మొత్తం నిండిపోతుంది పరిసరాలంతా. ఆ పాకంగా ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోకపోతే ఆ దుర్గంధం అంతా మొత్తం వ్యాపించి బ్యాక్టీరియాకి ఫామ్ అవుతుంది. అలాగే ఈ జీవుడు కూడా ముందు పాకానికి వెళ్ళాలి. సాధన ద్వారా, ధ్యానము ద్వారా, నియమిత జీవితం, అష్టాంగ యోగము ద్వారా, వేద స్వాధ్యాయము ద్వారా, ఋషుల మార్గము ద్వారా తనని తాను ఒక మంచి పాకం వైపు తీసుకెళ్ళాలి. తన లోపల సుగంధముగా ఉండాలి. కానీ అంతటి స్థితికి వెళ్ళిన తర్వాత ఒకవేళ జీవాత్మ ఆ ఆనందాన్ని ఇతరులకు ఇవ్వకపోతే అది కూడా కుళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే పూర్వ భాగము, మధ్య భాగం వదిలేసి చివరి భాగంలో ఉంటున్నాం. మనం పూర్తిగా ఆనందాన్ని ఆస్వాదించలేదు. ఈ శరీరంలో ఆత్మని మనం వేరుగా చేసుకోలేదు. దోసకాయలాగా లత నుండి మనం వేరే అవ్వలేదు. శబ్ద జ్ఞానం పట్టుకొని మనం పరమాత్మని గురించి ఇలా ఉండాలి, తల్లిదండ్రుల గురించి, సామాజిక నియమాల గురించి కొడుకులకు, కోడళ్ళకి, బిడ్డలకి, ఇష్టమిత్రులకి మనం వర్ణించేస్తూ ఉంటాం. అప్పుడు ప్రభావం పడుతుందా అంటే పడదు. ధర్మాచరణ చేసినప్పుడు మనకు కూడా ఒక స్థితి వస్తుంది. మన నిత్య జీవితంలో కూడా అటువంటి సన్నివేశాలే వస్తవి. అవి రాముడికో, కృష్ణుడికో, శివుడికో, వినాయకుడికో, సంతోషి మాతకో, దుర్గామాతకో కాదు, మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తవి. ఆ సమయములో మనం ఎలా నిలబడగలిగాము, దాన్ని మనం ఆచరించామా లేదా మన రాగద్వేషాలతో దాన్ని కప్పిపుచ్చామా, ముందుకెళ్ళిపోయామా? ఆధ్యాత్మిక జగత్తున జన్మ మరణాల లోకము నుండి మనం వేరవ్వాలన్నా, వార్ధాక్య దుఃఖాలు మీరు చూసుకోండి. శరీరము 60-65 వరకు చాలా సుఖాన్ని ఇస్తుంది. ఇక 70 వచ్చిన తర్వాత మీ స్థితిని పరిశీలించుకోండి. అమ్మ 70 వచ్చే వరకు ఎదురు చూస్తే లాభం లేదు. సూక్ష్మంగా పరిశీలించండి. వార్ధాక్యం మీలో ప్రవేశించకపోయినా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో వార్ధాక్యం ప్రవేశించింది. వాళ్ళు యవ్వనములో ఉన్నప్పుడు వాళ్ళ మాట, వాళ్ళ నియమావళి, వాళ్ళు వస్తే మనం ఎలా నిలబడే వాళ్ళు, సమాజం ఎలా వణికేది, ఈ రోజు వాళ్ళ స్థితి ఏంటి, ఇది నాకు రాదు అనుకోకండి. మనము కూడా అది ఎదుర్కోవాల్సిందే. రెండే. అయితే భయంకరమైన వ్యాధికి, వార్ధాక్యానికి ముందు మనం గురయ్యాం, లేదా ఒక భూతము అంటే ఒక వాహనము ద్వారానో, ఒక క్రూర జంతువుల ద్వారానో మనం ఆక్రమణ అంటే మృంగివేయబడ్డాం. ఈ 2 సన్నివేశాలే మనని వార్ధాక్యం వైపు నడిపించవు. లేకపోతే ఈ శరీరములో వార్ధాక్యం ఉంది, ఏదైతే మన నానమ్మ, మన అమ్మమ్మ, మన పెద్దవాళ్ళు అనుభవించారో అది మనము కూడా అనుభవిస్తాము. అందుకనే అది రాకముందే ధర్మ కార్యాలు మనం చెయ్యగలగాలి, ఆత్మ కళ్యాణం చేసుకోగలగాలి. అందుకనే సవితర్క, తర్కన చెయ్యండి, విశేషముగా తర్కించుకోండి. అసలు నేనెవరు, నేను ఈ దేహములో నేను వేరు, ఈ దేహం వేరా, ఈ విషయాలన్నింటినీ కూడా తర్క వితర్కాలు చేసి అప్పుడు మనం ముందుకు నడవగలిగితే సమాధిలో మనం మంచి స్థాయికి ఎదుగుతామని నేను నిన్నటి సూత్రం మీదనే సవితర్క శబ్దానికి వ్యాఖ్యానం చేశాను.
ఓం శాంతి శాంతి శాంతి.